హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా అయితే బీటీసీ గురించి అయితే చూద్దాం. బీటీసీలో అయితే నిన్న ఆల్రెడీ చెప్పాను, బీటీసీ అనేది ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టైంలో ఏ కాయిన్స్ డీసీ చేయాలి, అవన్నీ కంప్లీట్గా నేనైతే మీకు ఆల్రెడీ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఆ బ్లూ లైన్కి మనకి బిలో ఉన్నంతసేపు మార్కెట్ ఇంకా కూడా స్టిల్ ఏంటంటే డేంజర్గా అయితే ఉంది. అయితే ఇక్కడ మెయిన్లీ గమనించింది ఏంటంటే లిక్విడిటీ. అయితే ఇక్కడ మార్కెట్లో ఏంటంటే కొద్దిగా హయ్యర్ సైడ్ ఏంటంటే లిక్విడ్ అనేది ఈ రేంజ్లో కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే కరెక్ట్గా ఈ గీత ఏదైతే వైట్ లైన్ ఉందో అది నియర్లీ చూసుకున్నట్లయితే మనకి ఆ లెవెల్ వచ్చి చూసుకుంటే 67,371 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే మార్కెట్ దాదాపుగా దాని దగ్గర నుంచి రెండు టైంలు ఏంటంటే డౌన్ అయింది. ఎందుకంటే యాక్యురేట్గా వాళ్ళు ఏంటంటే సేల్ చేశారు. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి వీళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఏంటంటే దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి వీళ్ళ మనీ లిక్విడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. లేదు వీటి అబోవ్ ఉండగలిగితే అప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా పాజిటివ్ అయితే ఉంటుంది. బట్ 100% నా పరంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. ఏదైతే వైట్ లైన్ ఉందో కరెక్ట్గా వైట్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది 2 టైమ్స్ ఏంటంటే డౌన్ అయింది. ఇప్పుడు కూడా మనకి వైట్ లైన్ దగ్గరికి వెళ్ళినా కూడా మార్కెట్ ఒక చిన్న విక్ అయితే తీసేసుకొని మళ్ళీ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మీరు ఏ లెవెల్లో డీసీ చేయొచ్చు అనేది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా మెయిన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ నుంచి అయితే ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ అన్నట్టు. అక్కడ మనం చూసుకున్నట్లయితే టూ ఎల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు మనకి ఒక వీక్లీ లెవెల్ కూడా ఉంది. అయితే ఇక్కడ మనకి వీక్లీ లెవెల్ ఏదైతే ఉందో కరెక్ట్గా షార్ప్గా అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కరెక్ట్గా దాదాపుగా దాని దగ్గర నుంచి అయితే ఎంట్రీ పెట్టుకోవచ్చు. నా పరంగా ఏంటంటే ఈ జోన్ మొత్తంలో కానీ ఖచ్చితంగా బీటీసీ అనేది కొద్దిగా ఆగుద్ది. అండ్ కొద్ది వరకు ఏంటంటే మార్కెట్ అనేది కొద్ది బౌన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఒక ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తాను అండ్ మార్కెట్ కొద్ది వరకు ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకొని దాని అయితే ఎగ్జిట్ చేస్తాను. ఎందుకంటే అది జస్ట్ నార్మల్ ట్రేడ్. నేను లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే స్టిల్ ఏ జోన్లో ఎంట్రీ కావాలనుకుంటున్నాను అంటే ఓన్లీ మనం ఏంటంటే ఈ 2 లెవెల్స్కి వస్తేనే నేను ఎంట్రీ అయిదామని చూస్తున్నాను. లేకపోతే మాత్రం బీటీసీలో ఎలాంటి ఎంట్రీ అయితే నేను తీసుకోను. ఓన్లీ ఈ జోన్కి వచ్చిందంటే మాత్రం ఒక సింగిల్ ఎంట్రీ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ పర్పస్కి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎంత ప్రాఫిట్ వచ్చినా దాన్ని బుక్ చేస్తాం. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేస్తాం. లాంగ్ టర్మ్ పర్పస్కి బీటీసీ అనేది 100% హోల్డ్ చేస్తాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది మనం చూసుకున్నట్లయితే కిందటిసారి ఏదైతే లోస్ ఉన్నాయో కరెక్ట్గా ఈ లోస్ దగ్గర నుంచి అయితే బౌన్స్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ లోస్ దగ్గర నుంచి అయితే వెళ్తుంది. ఒకవేళ ఈ లోస్ కన్నా బిలో వెళ్ళిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మనీ అంతా లిక్విడ్ అవుద్ది అండ్ ఇదంతా ఈ మనీ ఏదైతే ఉందో అదంతా లిక్విడ్ అవుద్ది. ఖచ్చితంగా ఏంటంటే వీటికన్నా బిలోలో ఈ లైన్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాను. అక్కడ మనం చూసుకుంటే అయితే వీక్లీ లెవెల్ అండ్ మంత్లీ లెవెల్ ఉంది. కిందటిసారి ఏమైందంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత షార్ప్గా ఏంటంటే ఇక్కడ దాకా బౌన్స్ అయింది. ఎంత దాకా బౌన్స్ అయిందంటే ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నియర్లీ మనం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా బీటీసీలో 25% ఏంటంటే మూవ్మెంట్ అయితే వచ్చింది. కాబట్టి ఇదేంటంటే మనకి స్ట్రాంగ్ బై కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే నేను ఈ జోన్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది బ్రేక్ అయితేనే మనకి ఇక్కడ దాకా వస్తుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ కాలేదంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకా మెల్లిమెల్లిగా ఏంటంటే పుష్ చేయడానికే ట్రై చేస్తారు. ఒకవేళ అలా పుష్ చేసినప్పుడు ఓన్లీ నేను చెప్పాను షార్ట్ టర్మ్ పర్పస్కి ఎంత ప్రాఫిట్ అయినా బుక్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే 100% సక్సెస్ఫుల్లీ ఈ బ్లూ లైన్ బ్రేక్ అయితేనే నేను ఇంకా ఆ పొజిషన్ అనేది హోల్డ్ చేస్తాను. లేకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అది ట్రాప్. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా చాలామంది బిడ్ చేస్తారు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే ఈ లెవెల్లో ట్రేడ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రేడ్ అవుద్ది. 100% ఏంటంటే బౌన్స్ అవుద్ది. ఈ లెవెల్ ఏంటంటే కొద్దిగా బయింగ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. 100% ఫిల్ అయిన తర్వాత కొద్దిగా బౌన్స్ అవుద్ది. ఫిల్ అయిన తర్వాతనే బౌన్స్ అవుద్ది. కొద్దిగా వెయిట్ చేస్తాను. ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే బ్లైండ్గా ఏంటంటే ఒక ఎంట్రీ అయితే ఉంటుంది. చూసుకొని దానికి స్టాప్ లాస్ అనేది వీటి బిలో పెట్టుకొని ఒక ట్రేడ్ అయితే వేయడం జరుగుద్ది. అండ్ 100% కొద్దిగా ఇంక్రీజ్ అయిన తర్వాత బుక్ చేస్తాను. అండ్ దాంతోపాటు వీటికన్నా ఎబో వస్తుందో చెక్ చేస్తాను. ఒకవేళ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందంటే మాత్రం ఈ బ్లూ లైన్ దగ్గర ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేస్తాను. ఈ వైట్ లైన్ అయితే ప్రస్తుతానికి అయితే నేను డ్రా చేశాను. బట్ ఈ వైట్ లైన్ ఏంటంటే 100% వ్యాలిడ్ కాదు. ఇంకేంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ట్రాప్ అయితే క్రియేట్ అవుతుంది కదా, దాని పరంగా నేను చూసేసుకొని మీకు మళ్ళీ ఇది వైట్ లైన్ అనేది అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే బీటీసీలో అప్డేట్ అయితే ఇది. అండ్ ఈటాన్ టైంలో మనకి ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ట్ కాయిన్లో ఇంకా డిప్స్ ఉంటాయా లేదా అవన్నీ కూడా క్లియర్గా అయితే మాట్లాడతాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్లో ఏవైతే ఉన్నాయో నేను 100% ఏం చెప్పాను, ఏదైతే మంచి కాయిన్స్ ఉన్నాయో వాటిని డీసీఐ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. లాంగ్ టర్మ్ పర్పస్కి డీసీఐ చేయండి. షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు
మినిమం ఏంటంటే ఒక 1 మంత్ అయితే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి. ఒకవేళ చేశారంటే మాత్రం మీ మనీ టోటల్గా అయితే లిక్విడ్ అయిపోద్ది అండ్ 100% ఏంటంటే మీ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతారు. అదైతే చూసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అన్ని ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా పాజిటివ్ అయితే ఉంటాయి, కొద్ది వరకు ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తాయి. మళ్ళీ మనకి వీకెండ్ ఉంది, ఆ వీకెండ్ దాకా వచ్చిన తర్వాత మార్కెట్ ఈ వీకెండ్లోకి ఇక్కడ దాకా వెళ్ళిందంటే వీకెండ్లో ఆల్రెడీ తెలుసు మనకి మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే డ్రాప్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఎందుకు ఆ లెవెల్ ఇంపార్టెంట్ అంటే అక్కడ చాలా లెవెల్స్ అయితే ఉన్నాయి. అక్కడ డైలీ లెవెల్ ఉంది, ఆ డైలీ లెవెల్ కన్నా కొద్దిగా ఎబో వెళ్ళిందంటే లిక్విడ్ లెవెల్ ఉంది, లిక్విడ్ లెవెల్కి వెళ్ళిన ఎబో వెళ్తే బ్లూ జోన్ ఉంది, దానిపైన ఎల్లో లైన్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ రెసిస్టెన్స్ అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ బ్రేక్ చేయాలంటే వీటీసీ చాలా అంటే చాలా కష్టం. అండ్ ఇవన్నిటిని బ్రేక్ అవుతేనే మనకి 100% ఆల్ట్ కాయిన్లో ఏమైనా పాజిటివ్ ఉంటుంది. ఇవన్నిటికన్నా బిలో ఉన్నంతసేపు ఆల్ట్ కాయిన్లో ఇంకా స్టిల్ ఏంటంటే డేంజరే. అందుకోసం అనేది నేను ఎలాంటి ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే డీసీ అయితే చేయట్లేదు. కొన్ని స్పెసిఫిక్ కాయిన్స్ మాత్రం నేను గ్రూప్లో అయితే ఇస్తున్నాను. ఈరోజు చాలా వరకు కాయిన్స్ అయితే ఇచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ 1 మంత్ మీరు ఏంటంటే 1 or 2 months మీరు గ్రూప్లో ఉంటే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వచ్చే కాయిన్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ తెలుసు, నేను కిందటిసారి ఎవరైతే నేను ఆల్రెడీ మీకు చెప్పాను 1 day టైం ఫ్రేమ్లో మీకు ఏజే కాయిన్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు. నేను ఏంటంటే ఆ టార్గెట్స్ అనేది రివీల్ చేయను. 100% ఏంటంటే నేను సిగ్నల్ ఇచ్చాను లేదా గ్రూప్లో అయితే చెప్పండి. మీకు ఇలాంటి టైంలో నేను చెప్పిన కాయిన్ ఏజేఎక్స్ కాయిన్ అనేది 27% అయితే రిటర్న్ ఇచ్చింది. ఎందుకు రిటర్న్ ఇచ్చిందంటే మీకు ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అది అక్కడ 100% ఏంటంటే సపోర్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మళ్ళీ క్లియర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన కాయిన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 100% నేను చెప్పినట్టు మార్కెట్ అనేది మూవ్ అవుద్ది. ఇప్పుడు మనకి ఏంటంటే డామినెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆల్ట్ కాయిన్స్ అనేది సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. కానీ వన్స్ ఏంటంటే డామినెన్స్ మన కంట్రోల్కి వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు ఏంటంటే బుల్ మార్కెట్లో 100% ప్రాఫిట్ తెప్పిస్తాను. మీకు ఇంకా మోర్ గెయిన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ చూద్దాం. డామినెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డామినెన్స్ అనేది కీ లెవెల్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ డామినెన్స్తో పాటు ఈసారి మనం చెక్ చేయాల్సింది ఈథీరియం కూడా చెక్ చేయాలి. ఈథీరియం గురించి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పను, మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు డామినెన్స్ అయితే చూద్దాం. ఈ డామినెన్స్ ఏదైతే ఉందో స్టిల్ ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే మనకి ఈ లెవెల్కి అయితే పుష్ చేయాలి. ఈ లెవెల్ దాకా పుష్ చేసేదాకా నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. ఓన్లీ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా అయితే ఆగుతాను, పేషెన్స్గా అయితే వెయిట్ చేస్తాను. ఎలాంటి ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే కొద్దిగా కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కాయిన్స్ మాత్రమే డీసీఏ మెల్లిమెల్లిగా చేస్తాను. మిగిలిన కాయిన్స్ని అయితే ఇంకా వదిలేస్తాను. మొత్తం డిప్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ ఒక డిప్ దొరికిన తర్వాత ఆ డిప్లో ఎంటర్ అవుతాను. అదర్వైజ్ ఏంటంటే మనకేంటంటే ఇంకా బై చేయడానికి అయితే వాల్యూమ్ అయితే ఉండదు, మనకి మనీ అయితే ఉండదు. కాబట్టి దాని పరంగా ఏంటంటే మనం స్టార్ట్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ ఒకవేళ డైరెక్ట్ వెళ్తే నేను చెప్పాను 57% ఈజీగా వెళ్ళాలి, 57.29%కి వెళ్ళొద్ది. అక్కడ మనకి ఏంటంటే 100% కూల్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ మనకి చూసుకున్నట్టయితే కూల్ డౌన్ అయిందంటే ఖచ్చితంగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈథీరియం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో చాలా వరకు సిగ్నల్ ఇచ్చాను. ఏ లెవెల్ని ఎక్కడెక్కడ డీసీఏ చేయాలి, ఏ కాయిన్స్ 10x అవుతాయి, అవన్నీ మీకు గ్రూప్లో పర్టికులర్ చార్ట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అవన్నిట్లో మీరు ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చినప్పుడు మీరు బై చేయకపోతే అవి మీకు ఇంక్రీజ్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. నిన్న ఏజెక్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అయిందనేది గుర్తుపెట్టుకొని మీరు మార్కెట్లో ఏంటంటే కొద్దిగా ఎంట్రీ చేయండి. ఒక్కొక్కసారి కాయిన్స్ కొద్దిగా లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుతాయి. స్ట్రాటజీ మాత్రం ఎలాంటి మార్పు అయితే ఉండదు. 100% కాయిన్స్ అనేది పాజిటివ్లో వెళ్తాయి. ఎందుకంటే మనకి బుల్ మార్కెట్ అయితే ఉంది. ఇంకా స్టిల్ ఏంటంటే బుల్ మార్కెట్లోనే ఉన్నాం. ఇది మనకి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో దాదాపుగా వచ్చేసాం, ఇంకా చాలా క్లోజ్లో ఉన్నాం. అందుకోసం అని చెప్తున్నాను, మళ్ళీ మీకు ఛాన్స్ అయితే దొరకదు. మళ్ళీ మిస్ అయిన తర్వాత మీరు బై చేస్తా అంటే కుదరదు. అందుకోసం అనేది స్పెసిఫిక్గా చెప్తున్నాను. గ్రూప్లో ఇచ్చిన కాయిన్స్ని పదే మీరు ఎక్కడ డీసీ చేయాలి అండ్ షిబా డాజ్ కాయిన్ కూడా ఎక్కడ మీకు బ్రౌన్ అయిన తర్వాత ఏ లెవెల్స్లో మీరు ఎంట్రీ తీసుకోవాలి అండ్ స్పెసిఫిక్గా అయితే ఇచ్చాను. ఫ్లోకి పేపే అవి అయితే ప్రజెంట్ ఇవ్వలేదు. నేను వాటికి కొన్ని అనాలిసిస్ అయితే చేయాలి. ఎందుకంటే ఫ్లోకి పేపే కాయిన్ ఒకవేళ డ్రాప్ అయితే షార్ప్గా ఎక్కువ శాతం క్రాష్ అవుతాయి. అందుకోసమనే సైలెంట్గా అయితే ఉన్నాను. అర్థమైందా? మీకు క్లియర్ చెప్తాను. నేను ఏదైనా కాయిన్స్లో సైలెంట్గా ఉన్నానంటే దాంట్లో కొద్దిగా ఎక్కువ శాతం ఏంటంటే క్రాషెస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎక్కువ మేమ్ కాయిన్స్ జోలికి అయితే ప్రజెంట్ అయితే వెళ్తట్లేదు. ఎందుకంటే మేమ్ కాయిన్స్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఇంక్రీజ్ అయిన కాయిన్స్లో ట్రేడ్ చేయడం చాలా రిస్క్ అన్నట్టు. ఎందుకంటే డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మేమ్ కాయిన్స్ ఇలాంటి టైంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ప్గా డౌన్ అవుతాయి. అది క్రాషెస్ కూడా మినిమం 60 to 40% ఈజీగా క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అవి అవుతాయి అంటే డామినెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం అనేది రిస్క్ తీసుకోవట్లేదు. సేఫ్ సైడ్ పెట్టాలంటే ఆల్ట్ కాయిన్స్ దిక్కి వెళ్తున్నాను. ఒకవేళ ఆల్ట్ కాయిన్స్ డౌన్ అయినప్పటికీ మనకి ప్రాబ్లం లేదు, మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అవుతాయి. కానీ మేమ్ కాయిన్స్ అనుకుంటే మాత్రం చాలా టైం పడుద్ది. ఎందుకంటే మేమ్ కాయిన్స్ ఎక్కువ క్రాష్ అవుతాయి. దాన్ని చూసుకొని మళ్ళీ డీసీ చేయాల్సి వస్తుంది. స్ట్రాటజీ అయితే ఇది. అండ్ ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. గ్రూప్లో ఉంటే మీకు మంచి సిగ్నల్స్ అయితే ఉంటాయి.
ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో మీరు ఆ నెంబర్కి ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి నాకేంటంటే స్క్రీన్ షాట్ పెట్టండి, గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరేమనుకుంటున్నారో, మీరు ఏ లెవెల్లో బై చేశారు వాటన్ని గురించి అయితే కింద కామెంట్ చేయండి.